చీరాల నియోజకవర్గం బాపట్ల జిల్లా చీరాల పేరాల రెవరెండ్ దాసి పీటర్ రమేష్ చర్చ్ నందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల సంభవించిన వర్షాలకు విజయవాడ భారీగా నష్టపోయింది. వరదల వల్ల విజయవాడ ప్రజలు సర్వం కోల్పోయారు. వారికి మా పీస్ కమిటీ తరఫున దుప్పట్లు, వస్త్రాలు పంపిణీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. సోమవారం రోజున విజయవాడ వెళ్లి వారికి పంపిణీ చేస్తామని తెలిపారు రెవరెండ్ దాసి పీటర్ రమేష్. మా సంఘ సభ్యులకు అలాగే మా పాస్టర్స్ అసోసియేషన్ పీస్ కమిటీ సభ్యులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇలా మరి ఈ సమయంలో మా కమిటీ ఆధ్వర్యంలో మా కమిటీ యొక్క సభ్యుల యొక్క ఆలోచనతో మరి ఆర్థిక సహాయాన్ని సమకూర్చుకొని మరి విజయవాడ పరిసర ప్రాంతంలో భవానీపురం, అలాగే కపేళం, అలాగే సింధునగర్ కొన్ని ప్రాంతాలలో భయంకర వరద వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ సమయంలో మాకు తెలిసిన పాస్టర్స్ మరి కొంతమంది దానియల్ గారు, రహోన్ గారు, అలాగే యేసుపాదాల్ గారు వారిని సంప్రదించినప్పుడు అయ్యా మాకు ఏదైనా సహాయం చేస్తే బాగుండిద్దని వారు అడిగారు. దానిని బట్టి వారికి ఏం కావాలో అని అడిగినప్పుడు అయ్యా దుప్పట్లు, చారీస్ టవల్స్ ఇవ్వమని కోరారు. అందువల్ల మా పీస్ కమిటీ ఆధ్వర్యంలో ఒక 200 మంది కుటుంబ సభ్యులకు దేవుడు మాకు ఇచ్చినటువంటి తలాంతును బట్టి, దేవుడు మాకు ఇచ్చినటువంటి స్తోమతను బట్టి వారికి మేము సహకరించడానికి, తోడ్పడటానికి దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి మేము చాలా సంతోషిస్తూ ఉన్నాం. ఈ కమిటీ ప్రెసిడెంట్గా రమేష్ పీటర్ గారు, అలాగే వైస్ ప్రెసిడెంట్గా మరి నర్సిల రక్షణరావు గారు, అలాగే సెక్రటరీగా ఖమ్మం ఐజక్ గారు, జాయింట్ సెక్రటరీగా చింతా దేవదానం గారు, ట్రెజరర్గా మరి తేళ్ల ప్రభుదాస్ గారు, అలాగే గౌరవ అధ్యక్షులుగా మరి డివిజనల్ గౌరవ అధ్యక్షులుగా మరి దాసరి లోదర శాస్త్రి గారు, మరి చీరాల టౌన్ అధ్యక్షులుగా మరి గౌరవ అధ్యక్షులుగా మా ప్రియులు చిట్టిబాబు గారు, వారందరి ఆలోచనల ప్రకారం వారందరి యొక్క సహకారాలతో మరి యొక్క ప్రార్థన పూర్వకంగా మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమం జయప్రదంగా దేవుడు జరిగించినట్లుగా, అలాగే ఈ పీస్ కమిటీ ద్వారా ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించడానికి దేవుడు కృప చూపినట్లుగా మరి ప్రార్థన చేయాలని, మీరందరూ కూడా ఈ సహకరించాలని, ఈ పరిచయంలో మీరందరూ కూడా పాల్గొనాలని ప్రభు పేరట ప్రభు నామములో మనవి చేస్తూ మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ వందనాలు. వీడియో మిత్రులు కూడా మా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ముగిస్తారు. భారంతో మరి యొక్క విజయవాడ వరద బాధితులు చూసి హృదయం కలవరించిపోయింది. ఆ బిడ్డలు ఎంతో వస్త్రములు, ఆహారము, ఎంతో ఔషధ అక్కడ ఉన్నది. ఇంతకుముందు అనేక మార్లు మేము కర్నూలు, ఆ రీతిగా విజయవాడ, అనేక ప్రాంతాల్లో మాధవపురం అనే ప్రాంతాలకు వరద వచ్చినప్పుడు ఎంతో భారీ మొత్తంతో వెళ్ళి వారు సహకరించడం జరిగింది. మరొకసారి ఈ యొక్క మాసంలో మరి పీటర్ రమేష్ గారి యొక్క అధ్యక్షతన మరి యొక్క టీం అంతా ఏకీభవించి మరి ఆ యొక్క నీటిలో మునిగిపోయి ఇంకా వారికి సరైన విజయవాడ వరద నీటిలో వారికి సరైనటువంటి ఆహారము, వస్త్రము అందక ఇబ్బంది పడుతున్నారు. మరి విజయవాడ ప్రాంతం, ఇంకా సింగనగర్, ఇంకా మిగిలిన ప్రాంతాలు వరద బీభత్సం ఉన్నాయి. మరి వారందరికీ సహకరించాలనే ఒకే ఒక ఉద్దేశంతో ఇవన్నీ సమకూర్చడం జరిగింది. మరి రేపు మరి ఇవన్నీ కూడా ఆయా పేద ప్రజలకు ఎవరైతే నీటిలో ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క బ్లాంకెట్స్, సారీదిగా టవల్స్, సారీదిగా కొన్ని మెటీరియల్స్, సారీస్ ఇవన్నీ కూడా మరి పేద ప్రజలకు మరి మా యొక్క ఆశా ఉద్దేశము వీ టేక్ అండ్ వీ కేర్ ఫర్ పూర్. పేద ప్రజల పట్ల మేము దర్శనంతో ఉన్నాం, వారికి సహకరించాలి. మరి మదర్ తెరీసా ఒక చక్కని మాట చెప్పింది, ప్రేయింగ్ లిప్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ద హెల్పింగ్ హ్యాండ్స్. అంటే మనం చెప్పేవారుగా కాక మన చేతులు సహకరించేసే చేతులుగా ఉండాలి. చాలామంది ప్రార్థన చేస్తున్నాము, వరద బాధితులు అంటారు. అలా కాకుండా ఇతరులకు వెళ్ళి పేద ప్రజలకు సహకరించాలనే ఒకే ఒక దర్శనంతో ఈ మెటీరియల్స్ అన్ని మేము తీసుకుని వెళ్తున్నాం. మరి ఆర్థిక మాకు సహకరించిన బిడ్డలందరూ కూడా మేము వందనాలు తెలియజేసుకుంటున్నాం. గాడ్ బ్లెస్ యూ. మరి వందనాలు తెలుస్తున్నాం. ప్రియమైన వాళ్ళరా, మనకందరికీ తెలుసు ఈ మధ్యకాలంలో విజయవాడ పరిసర ప్రాంతంలో జరిగినటువంటి వరద నేపథ్యానికి వారు ఎంతో మరి నష్టపోయారు పేద ప్రజలు. సో చీరాల నియోజకవర్గం వైడ్గా ఉన్నటువంటి పాస్టర్ల ఫెలోషిప్ అంటే పీస్ కమిటీ వారు ఆధ్వర్యంలో విశేషించి ప్రెసిడెంట్ గారు అయినటువంటి పీటర్ రమేష్ గారు, అలాగే వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి రక్షణరావు గారు, మరి అలాగే మరి
ట్రెజరర్ గారు అయినటువంటి టి ప్రభుదాస్ గారు, మా సెక్రటరీగా ఉన్నటువంటి ఐజాక్ గారు, ఇలా జాయింట్ సెక్రటరీ గారు చింత దేవదానం గారు, అలాగే ఇంకా మిత్రులు గౌరవ అధ్యక్షులు సిట్టిబాబు గారు, ఇంకా మాకు సహకరించినటువంటి రోదర శాస్త్రి గారు, అలాగే మరి మోషే గారు, మరి కిషోర్ గారు, ఏసేపు గారు, ఇంకా మా టీము మిత్రులు ఉన్నారు. మరి వారందరి యొక్క ఆలోచనలతో, సహాయ సహకారాలతో, ప్రాముఖ్యంగా ఈ యొక్క సహాయానికి ముఖ్యంగా నడుం కట్టి ముందుకు నడిపిస్తున్నటువంటి మా ప్రియులు ప్రెసిడెంట్ గారు, మరి రెవరెండ్ పీటర్ రమేష్ గారు మరి ఆధ్వర్యంలో కొన్ని రగ్గులు, దుప్పట్లు, శారీస్, మరి బట్టలు తీసుకొని రేపు ఉదయాన్నే మరి ఆ విజయవాడ ప్రాంతంలో మరి 3 చర్చిలు వారిని మేము సంప్రదించాం. స్వయంగా వెళ్ళి ఆ చర్చిల్లో ప్రార్థించి మరి వారికి 200 కుటుంబాలకు ఈ యొక్క సహాయం అందించడానికి దేవుడు మాకు